మీరు నాపై వేసిన నింద నిజం కాదు అని ఇప్పుడు తెలిసిందా? క్షమించండి జానకి గారు, మీ కన్న బిడ్డ ఎవరో తెలుసుకోవాలని ఇలా ప్రయత్నం చేశాను. నేను కాదని తెలిసిందే. మిమ్మల్ని నమ్మి నేను ఎన్నిసార్లు మోసపోవాలరా? మీ నాన్న నన్ను ఒక్కసారి మోసం చేశాడు, కానీ నువ్వు నా కొడుకు ఎక్కడున్నా తెస్తానని నమ్మించి DNA టెస్ట్ పేరుతో ఆశ పుట్టించి చివరికి రిపోర్ట్ లో ఏమీ లేదని నన్ను జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టావు. ఎందుకురా ఇలా చేశావు? నేను నీకేం పాపం చేశానని ఇలా చేశావు? నాకు బిడ్డే లేడని చెప్పించడానికే నువ్వు, మీ నాన్న, ఈ గీత అందరూ కలిసి కుట్ర పన్ని ఇదంతా చేశారని నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడిప్పుడే మీరంటే ఏంటో అని నాకు బాగా అర్థమైంది. నా కొడుకు నా బలహీనతని తెలుసుకుని వాడి మీద నాకున్న ప్రేమని నువ్వు, నీ పెళ్ళాం తెలివిగా భలే వాడుకున్నారు. నేనెక్కడ వద్దంటానో అని ముందుగానే నాకు బిడ్డలా దగ్గరయ్యి సేవలు చేస్తున్నట్టు నటించి ఆఖరికి నిజంగానే బిడ్డే లేడన్న మీ నాన్న మాటతో మతిలేందాన్నైపోయాను. మోసగాడి కడుపున మోసగాడే పుట్టాడు. మీ నాన్న కంటే నువ్వు మించిపోయావురా. మీరందరూ మంచివాళ్ళు అవ్వడానికి నన్ను చెడ్డదాన్ని చెయ్యాలని చూడకండి. మీ బుద్ధులు, మనస్తత్వాలు తెలిసి నమ్మడం నాది తప్పు. నాకు తగిన శాస్తే జరిగింది. ఇది ఒకందుకు మంచిదే అయ్యింది. ఎవరిని నమ్మకుండా నా కన్న బిడ్డ ఎవరో నేనే తెలుసుకునే అవకాశం వచ్చింది. త్వరలోనే నా కన్న బిడ్డ ఎవరో నేనే తెలుసుకుంటాను. మీ అంతు చూస్తాను. నీలాంటి బిడ్డ నాకు పుట్టుంటే వాణ్ణి పురిట్లోనే చంపేసేదాన్ని. ఒకవేళ నిజం తెలిస్తే రిపోర్ట్ లో అఖిల్ జానక్ గారి కొడుకని రావాలి కదా, ఎందుకు రాలేదు? ఇప్పుడిప్పుడే అంతా క్లారిటీగా అర్థమవుతుందండి. అఖిల్ ఎవరికి చెప్పకుండా DNA టెస్ట్ చేయించుకున్నాడు అంటే తను ఖచ్చితంగా మా జానకతయ్య కొడుకని తెలిసే టెస్ట్ చేయించుకున్నాడని నాకు అనిపిస్తుంది. మరైతే రిపోర్ట్ లో పాజిటివ్ రావాలి కదా, ఎందుకు రాలేదు? ఒకవేళ నిజం బయటపడితే తను చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందో అని మీ నాన్నగారే రిపోర్ట్స్ ని తారుమారు చేసి ఉండొచ్చు కదా. ఏదో జరుగుతుంది, ఇంకేదో దాస్తున్నారు. అదేంటో నేను తెలుసుకుంటా. ఈసారి అసలు సంగతి ఏంటో తెలుస్తాను. ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉంటాను. నిజం చెప్పండి, అఖిల్ జానకి కొడుకని తెలియకుండా ఉండడానికే కదా మీరు ఆ రిపోర్ట్స్ మార్చారు? అఖిల్ జానకి కొడుకని నీకు నాకు మాత్రమే తెలుసు. ఆ రహస్యం మన మధ్య ఉండాలి. కాదని బయటికొస్తే ఆ మరుక్షణమే గీత, జానకి, ఆఖరికి నువ్వు ఎవ్వరూ ఉండరు. అఖిల్ ని ఏం చెయ్యకుండా వదిలేశారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పండి. అఖిల్ జానకి కొడుకు అన్న విషయం మీకు, నాకే కాకుండా ఇంకో వ్యక్తికి కూడా తెలుసు. అసలు నిజం అందరికీ తెలిసి తీరాలి. ఇంకోసారి మనం DNA టెస్ట్ కి వెళ్దాం. ఈసారి నేనే దగ్గరుండి చూసుకుంటాను. నువ్వు ఇంకా జానకి గారి బిడ్డని నేనే అని నమ్ముతున్నావా? నమ్మడం కాదు, అదే నిజం. ఆ బిడ్డ ఎవరో కాదు నువ్వే అని నేను నిరూపిస్తానని నీకు ప్రామిస్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. అడుగమ్మా. అఖిల్ నిజంగానే జాగృతి అత్తయ్య కొడుకా? రిపోర్ట్ లో కాదని తెలిసినా మళ్ళీ అదే వితండవాదం చేస్తావెందుకమ్మా? ఈ రోజు నాకు నిజం తెలిసి తీరాలి. మీ ఇంటి ఆస్తి పత్రాలు ఎక్కడున్నాయో అవైనా చెప్పండి.